ప్రతి చిరంజీవి అభిమానికి ఈ వీడియో అంకితం. ఒక పుష్పనో ఒక రంగస్థలమో ఒక పెద్దనో చూసి యాక్టింగ్ లెవెల్ చిరంజీవిని మించిపోయారా బాబు అనుకున్నారు కదా. బాస్ యాక్టింగ్ కోసం తెలియదు అనుకుంటే పాపం పిల్లలకి. ఒకసారి చెప్తాను వినండి. ఆరాధనలో పుల్రాజుని చూడలేదా? మొట్టమొదటిసారి కళ్ళతో ఎలా యాక్టింగ్ చేయాలో చూపించిందే ఆయన. అభిలాషలో చట్టాన్ని ప్రశ్నించే విధానం చూడలేదా? నేరస్తుల్ని సలసలా కాగే నూనెలో వేసి చంపేవారు. స్వయం కృషిలో కష్టమే విజయానికి మార్గం నమ్మి సాధారణ మనుషులు అసాధారణ పోరాటాన్ని చూపించలేదా? మగాడెవడైనా ఉంటే రమ్మన. రుద్రవీణలో సూర్యం సమాజ మార్పు కోసం తప్పించే సంకల్పం చూడలేదా? మనిషి పట్ల మనిషికున్న ధర్మం కన్నా ఈ సంగీతం గొప్పదేం కాదు. విజేతలో చందుగా కుటుంబం కోసం చేసిన త్యాగం చూడలేదా? ఆపద్ బాంధవుల్లో మాధవగా అమాయకత్వం, త్యాగం, ప్రేమను అప్పటి వరకు ఎవరూ చేయని ఎమోషనల్ సీన్స్ చేసి చూపించారే ఆ చిరంజీవిని చూడలేదా? స్నేహం కోసం సినిమాలో సింహాద్రికి చేసిన పాత్ర చూసి ఏడవని వాడు ఎవరైనా ఉంటారా? ఏనన్నా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెడతావా? ఎంత మాట అన్నావయ్యా. చేతులతో అన్నం తిని ఎన్నిళ్ళైపోయిందో. పెడతానయ్యా. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక శ్రీ మంజునాథం, ఒక ముగ్గురు మునగాళ్ళు, ఒక ముఠా మేస్త్రి, ఒక గ్యాంగ్ లీడర్, ఒక ఘరానా మొగుడు, ఒక డాడీ, ఒక ఇంద్ర, ఒక అంజీ, ఒక అందరివాడు. ఇంకా రికార్డుల విషయానికి వస్తే 1990లో ఒక ₹1 కోటి రెమ్యునరేషన్ తీసుకున్న వ్యక్తిగా నిలిచాడు. 1992లో ఘరానా మొగుడుతో రికార్డులు బదులు కొట్టాడు. తెలుగు సినిమాకు కొత్త మార్కెట్ క్రియేట్ చేశాడు. 80s నుంచి 90s 20s ఆరంభం వరకు కూడా అత్యంత మార్కెట్ ఉన్న తొలి తెలుగు సినిమా హీరోగా నిలిచాడు. ఆ రికార్డు క్రియేట్ చేసింది చిరంజీవి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అవార్డులు, మరెన్నో రివార్డులు. ఊరికే అయిపోతారు ఏంటి మెగాస్టార్లు. ఇవన్నీ తెలుసుకుని అప్పుడు ఆయన గురించి మాట్లాడారు పిచ్చిన ఒకళ్ళ. నోటికి ఎంత వస్తే అంత పోగడం, తొక్కేశాడనో బొక్క వేసాడనో. నిజమే, తెలుగు సినిమా ఇండస్ట్రీని తొక్కిది ఆయనే. గత 40 సంవత్సరాల నుంచి పాపం తొక్కుతూనే ఉన్నారు. రికార్డులతోని, రివార్డులతోని, అవార్డులతోని తొక్కిన చోట తొక్కకుండా తొక్కుతున్నారు. హిట్లు రికార్డులు సృష్టిస్తాయి, కానీ గొప్ప నటన చరిత్ర సృష్టిస్తుంది. అలాంటి చిరస్థాయి నటుడైన కొణిదెల శివశంకర వరప్రసాద్ అలియా చిరంజీవి గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. చిరంజీవి గారు ఈ ఎమోషన్ ని క్రియేట్ చేసిన చిరంజీవి గారికి చాలా థ్యాంక్స్. మీరు ఇలాగే ఆరోగ్యంగా ఉండి మరెన్నో సినిమాలు మా కోసం చేస్తారని, మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకుంటారని మీ డై హార్ట్ ఫ్యాన్ గా ఇంట్రెస్ట్ తెచ్చుకొని మరి మీకోసం వీడియో చేస్తాను. ఇంకెవరైనా బాస్ కోసం కానీ, బాస్ యాక్టింగ్ కోసం కానీ మాట్లాడితే ఒకసారి ఈ వీడియో చూపించండి, రఫ్ పాటించేద్దాం. జై చిరంజీవి.